పూర్వం ఒక పల్లెటూరులో రఘురాం అనే రైతు ఉన్నాడు. ఆయనకి లేక లేక ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు చంద్రలేఖ. చంద్రలేఖ చాలా సౌందర్యవతి. అయితే ఈ రైతు బాగా సంపాదించాడు. ఇక ఈ పిల్లకి పెళ్ళిడు రాగానే చుట్టుపక్కల ఉన్న భూస్వాములు, రైతు కుటుంబాలందరూ మాకివ్వండి మాకివ్వండి అని అడగటం మొదలుపెట్టారు. పిల్లని పెళ్లి చేసుకుంటాం అని ఇంటికొచ్చిన వారందరితో రైతు ఇలా అనేవాడు: ఏముందండి, నాకు ఒక్కతే కూతురు, నేను కూడా బాగానే సంపాదించాను. మా పిల్లని ఒక మంచి యోగ్యుడి చేతిలో పెట్టాలనేదే నా కోరిక. యోగ్యుడు కాకపోతే ఏముంది, నేను సంపాదించిన ఈ ఆస్తి మొత్తం చేతిలో పెడితే 4 నెలల్లో కాజేస్తాడు. తన సొంతంగా సంపాదించుకునేవాడు, తెలివి, మంచితనంగా ఉండేవాడికి మా పిల్లని ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒక ముగ్గురు యువకులు రైతు దగ్గరికి వచ్చి, మేము చాలా యోగ్యులం, తెలివిగల వాళ్ళం, మీ ఆస్తిని ఇంకా పెంచుతాం మేము, మీ పిల్లని కూడా మేము బాగా చూసుకుంటాం అని అందరితోటి వీళ్ళు మంచివాళ్ళు, ఈడు మంచి కుర్రాడు అని కొన్ని పత్రాలు తీసుకొచ్చి ఆ రైతుకు చూపించారు. ఈ ముగ్గురు యువకులు కూడా చూడటానికి బాగున్నారు, చక్కగా ఉన్నారు, మంచి ఆస్తుపాస్తులు ఉన్నవాళ్ళే. ఈ ముగ్గురు మంచి వాళ్ళల్లో ఒక మంచివాణ్ణి తీయడం కష్టం కదా. అందుకని ఈ రైతు ఏమన్నాడు: చూడండి అబ్బాయిలు, మీకు నేను 3 నెలలు గడువిస్తున్నాను. ఈ 3 నెలల్లో స్వయాన మీ కష్టం మీద మీరు పనిచేసి ఎవరైతే 500 రూపాయలు తీసుకొస్తారో, అంతేకాదు మీ నాన్నగారుల ఆస్తిపాస్తుల మీద ఆధారపడద్దు, వాళ్ళ పేర్లు చెప్పుకొని మీరు ఎక్కడా అప్పు తీసుకురావద్దు, అలా తీసుకొచ్చిన వాళ్ళకి నా కూతురునిచ్చి నేను పెళ్లి చేస్తాను అని అంటాడు. ఆ రోజుల్లో 500 రూపాయలంటే చాలా కష్టం. ఇక రైతు అలా చెప్పిన తర్వాత ముగ్గురు అబ్బాయిలు బయలుదేరారు. ఇక ముగ్గురు తలొక దారి వెళ్తారు. అయితే ఈ మొదటివాడు మాధవవర్మ. ఇక ఇతను సంపాదించడానికి మార్గాలు వెతుకుతూ ఉన్నాడు. ఏమీ పని దొరకలేదు, ఏమీ ఆలోచన కూడా రావట్లేదు. ఇలా వారం 10 రోజులు గడిచిపోయింది కానీ ఆయనకి ఇంకా ఏమీ దొరకలేదు. ఇక అతనికి విసుగొచ్చేసింది. ఇది వద్దు, నాకు ఇక నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఒక అడవి మార్గంలో ఇక 5-6 ఊర్లు దాటాక మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇతను వెనక్కి తిరిగేసరికల్లా ఒక మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి ఈయనకి తలిగి కింద పడ్డాడు. ఇక ఈ మాధవవర్మ అతన్ని లేవదీసేసరికల్లా వెనక నుంచి పెద్ద పెద్ద అరుపులు వినపడ్డాయి. అతన్ని దొంగ, అతన్ని పట్టుకోండి పట్టుకోండి అని. ఇక ఆ అరుపులు వినపడ్డాక మాధవవర్మ అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకునేసరికి ఆ దొంగ ఏం చేశాడు, ఇతన్ని 2 గుద్దులు గుద్దాడు. అయినా కూడా మాధవవర్మ కొంచెం గట్టివాడు కావడంతో అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఈ గొడవలో కొద్దిగా మాధవవర్మకి గాయాలు కూడా అయినాయి. అయినా కూడా అతన్ని వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఇక వాళ్ళందరూ వచ్చి ఆ దొంగని స్వాధీనం చేసుకున్నారు. అయ్యా, ఎవరండి మీరు? మంచి సమయంలో దొంగను పట్టుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఊర్లాగా లేరు మీరు అని అడిగితే, నేను ఏదో పని మీద పై ఊరు నుంచి వచ్చానులే అని చెప్పాడు. అట్టాగా, అయితే రండి బాబు, జమీందార్ గారింటికి వెళ్దాం. ఈ దొంగోడు ఆ ఇంట్లోనే కత్తి చూపించి నగా నట్ర అన్ని కొట్టుకొచ్చేశాడు అని ఆ దొంగతో పాటు మాధవ శర్మని కూడా జమీందార్ గారింటికి తీసుకెళ్లారు. ఆ జమీందార్ గారు చాలా సంతోషించి, భలేవాడవయ్యా నువ్వు, ఎంత చక్కగా పట్టుకున్నావు, ఎంత విలువ చేసే నగలన్నీ పట్టుకుపోయాడు ఆ దొంగ, ఇదిగో ఒక 500 ఉంచు అని ఆ మాధవవర్మ చేతిలో జమీందార్ గారు ఒక 500 రూపాయలు పెడతాడు. ఇక మాధవవర్మ చాలా మురిసిపోయి, అబ్బా, నక్క తోక తొక్కాను, ఇయ్యాల ఎంత అదృష్టం కలిసి వచ్చింది, నాకు రోజు ఇలాగే అదృష్టం కలిసి రావాలి అని అనుకొని ఇక వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇక రెండోవాడు రఘుపతి. ఈ రఘుపతి ఏం చేశాడు, ఒక 5-6 ఊర్లు దాటిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అయితే ఒక చెరువు గట్టు పక్కన ఆ చెరువులో ఒక కొయ్య బొమ్మ కనిపించింది. ఏమిటాను చూస్తే అది ఒక దేవత విగ్రహం. ఇక అతను ఆ విగ్రహాన్ని తీసుకొని శుభ్రంగా కడిగాడు. చూడటానికి చక్కగా ఉంది. కొద్దిగా అటూ ఇటూగా నదీ విగ్రహంలాగా కనపడుతుంది. వరదల్లో ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందో, లేకపోతే ఎవరైనా పారేసుకున్నారో అని అనుకొని వీడేం చేశాడు, ఆ విగ్రహాన్ని తీసుకొని ఆ ఊర్లోకి నడిచెళ్ళి ఒక రావి చెట్టు దగ్గర అమ్మవారిని ప్రతిష్ఠ చేసినట్టుగా ఆ చెట్టు కింద అమ్మవారిని కూర్చోబెట్టి పక్కనే ఉన్న దేవాలయాల్లోకి వెళ్ళి పసుపు కుంకుమ అవి తీసుకొచ్చి ఆ విగ్రహానికి పూసి బొట్టు పెట్టి అలా కూర్చోబెట్టాడు. ఇక ఆ దారిన పోయే వాళ్ళందరూ, ఎవరినైనా నువ్వు ఎవరు బాబు అని అడిగితే, నేను మా గురువుగారితో కలిసి దేశయాటన చేశానండి, గంగామాత విగ్రహం దొరికిందండి నాకు, తీసుకొచ్చి ఈ చెరువు గట్టున పెట్టాను అని అన్నాడు.
అనేసరికల్లా అక్కడున్న వాళ్ళందరూ విగ్రహాన్ని చూశారు. విగ్రహం కళకళలాడిపోతుంది. అబ్బో! ఎంత బావుందో! ఎంత చక్కగా ఉందో అమ్మవారి తల్లి అని అనుకోవడం మొదలుపెట్టారు. ఇక ఆ నోట ఈ నోట ఊరంతా పాకింది. ఇక అందరూ వచ్చి వాళ్ళకి తోచినట్టుగా ఇక వచ్చిన వారందరూ విగ్రహానికి అభిషేకాలు చేసి బొట్లు పెట్టడం, కొబ్బరికాయలు కొట్టడం, పండ్లు పెట్టడం లాంటివి చేశారు. ఇక ఊరి వారందరూ ఆ విగ్రహం దగ్గరికి రావడం మొదలుపెట్టారు. ఇక వాళ్ళకి తోచినట్టు పావలానో, బేడానో, రూపానో కానుక వేయడం మొదలుపెట్టారు. అయితే ఈ రఘుపతి వాళ్ళేసిన కానుకలో వారానికొకసారి కొంత డబ్బు తీసి పక్కన పెట్టడం మొదలుపెట్టాడు. ఇక గంగామాతకి గుడి కట్టాలి అని ప్రచారం చేశాడు. ఈలోపు ఈ రఘుపతికి అక్కడ ఒక ముగ్గురు శిష్యులు కూడా ఏర్పడ్డారు. ఇక ఈ ముగ్గురు శిష్యులు కలిసి ఒక హుండీ పట్టుకొని ఊరంతా చందాల కోసం తిరగడం మొదలుపెట్టారు. ఇక 2 నెలలు అయ్యేసరికి ఈ హుండీలో డబ్బులు, రఘుపతి పక్కకు తీసిన డబ్బులు మొత్తం కలిసి 500 రూపాయలు దాటాయి. ఇక ఈ రఘుపతి ఏం చేశాడు, ఆ గుడిని ఆ ముగ్గురు శిష్యులకి అప్పగించి, నన్ను మా గురువుగారు రమ్మన్నారు నాయనా, కాశీయాత్ర చేయాలన్నారు. ఈ అమ్మవారికి గుడి కట్టించే బాధ్యత మీది. మీ ముగ్గురు శిష్యుల్లో ఎవరు ఎక్కువ రోజులు తపస్సు చేస్తారో వాళ్ళు గురువుగా మారి మిగతా ఇద్దరు శిష్యులుగా ఉండండి అని చెప్పి ఆ 500 రూపాయలు పుచ్చుకొని వెనక్కి తిరిగి వచ్చేశాడు. ఇక మూడోవాడు రామచంద్ర. ఇతను కూడా ఒక 2, 3 ఊర్లు తిరగటం మొదలుపెట్టాడు. అతను ఊరు దాటుతూ ఉండగా ఒక పొలంలో ఎవరు రైతులు వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి సహాయం చేశాడు. వాళ్ళు ఆ పూట భోజనం పెట్టారు. ఇలా ఇంకో పై ఊరు వెళ్తే అక్కడ కూడా ఏదో సహాయం చేస్తే వాళ్ళు కొంచెం డబ్బిచ్చారు. ఇలా ఒక నెల రోజులు గడిచింది. కానీ చేతిలో చూసేసరికి ఒక 5, 6 రూపాయలు కూడా లేవు. తిండి గడుస్తుంది, పుష్టిగా భోజనం చేస్తున్నాడు, కానీ డబ్బులు మాత్రం రావట్లేదు. అయ్యో! రోజులు గడిచిపోతూ ఉన్నాయి. చేతిలో చూస్తేనేమో ఒక 10 రూపాయలు కూడా లేవు. ఎలా సంపాదించాలి అని ఆలోచించుకుంటూ ఊర్లు మారుతూ ఉన్నాడు. అయితే ఈ రామచంద్ర ఒక ఊర్లోకి వెళ్ళేసరికి ఒక జట్టు ఒక 5, 6 కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ రామచంద్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటండి కంగారు పడుకుంటూ మాట్లాడుతున్నారు? ఏమైనా సహాయం కావాలా అని అడిగితే, బాబూ, మేము వంట జట్టు వాళ్ళము. మా జట్టులో ఇంకో 2 మనుషులు రావాల్సింది. వాళ్ళేమో వేరే జట్టుతో కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళు రాకపోతే మా పనులాగిపోతున్నాయి. మంచి సంపన్న కుటుంబంలో పెళ్లి జరుగుతుంది బాబు. చాలా పెద్ద పెళ్ళది. అక్కడ 16 రోజులు మేము పని చేయాలి. ఇప్పుడు ఎలాగా అని ఆలోచిస్తున్నాము అని అన్నారు. అయితే రామచంద్ర ఎంతిస్తారండి అని అడిగాడు. రోజు కూలీ ఇస్తాం బాబు. భోజనాలు గడిచిపోతాయి, ఎలాగో పెళ్లి భోజనాలే కదా, ఇలా రోజు కూలి ఇస్తాము అని చెప్పారు. అయితే నేను వస్తానండి, నన్ను తీసుకెళ్ళండి అని అన్నాడు. ఇక వాళ్ళు ఎంతో సంతోషించి ఈ రామచంద్రని కూడా వాళ్ళు పనిలోకి తీసుకెళ్తారు. కూరగాయలు కొయ్యడం, నీళ్లు తీసుకురావడం, వస్తువులన్నిటికీ కాపలా ఉండడం, భోజనాలు వడ్డించడం, ఇలా వాళ్ళ దగ్గర అన్ని రకాల పనులు చేసేవాడు. పుష్టిగా భోజనం చేయడం, కష్టపడి పని చేయడం, ఇలా ఒళ్ళు దాచుకోకుండా సాధ్యమైనంత వరకు పని చేస్తూనే ఉండేవాడు. ఇలా ఆ జట్టుతోనే కలిసి ఇంకా 2, 3 విందులకు కూడా సహాయం చేయడానికి వెళ్ళాడు. 2 నెలలు గడిచేసరికి 500 రూపాయలు పైనే సంపాదించాడు. ఇక ఆ డబ్బులు పుచ్చుకొని వెనక్కి తిరిగి ఇంటికెళ్ళాడు. ఇలా 3 నెలలు గడిచేసరికి ముగ్గురు అబ్బాయిలు డబ్బులు తీసుకొని ఆ రైతు ఇంటికి వచ్చారు. ఇక ముగ్గురు వాళ్ళు సంపాదించిన 500 రూపాయలు ముగ్గురు అతని చేతిలో పెట్టారు. అయితే ఆ రైతు, నాయనా, ఈ డబ్బులు మీరు ఎట్టా సంపాదించారో చెప్పండి అని అడిగాడు. ఆ ముగ్గురు యువకులు ఎలా సంపాదించారో చెప్పారు. ఇక ఆ రైతు ఆ 3 కథలు విన్నాక, మూడవ వాడైన రామచంద్రకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు. మిగిలినిద్దరు, అదేంటండి, మేము కూడా 500 రూపాయలు సంపాదించే తీసుకొచ్చాం కదా, ఇంకా 3 నెలల గడువు ఖాతాలకే మేము తీసుకొచ్చాము అని అడిగితే, అప్పుడు రైతు మొదటి వాడైన మాధవ వర్మతోటి ఇలా అంటాడు. చూడు నాయనా, నువ్వు అదృష్టాన్ని నమ్ముకున్నావు. జీవితాంతం నీకు అదృష్టమే కలిసొస్తుందని ఏంటి గ్యారంటీ? పైగా నువ్వు ఒక్కరోజు కూడా కష్టపడి పని చేయలేదు అని అన్నాడు. ఇకపోతే రెండవ వాడైన రఘుపతితోటి, చూడు నాయనా, నువ్వు ప్రజల్ని మోసం చేసి డబ్బు సంపాదించావు. ఒక చెరువు గట్టున అనాథగా పడి ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రతిష్ఠించి ఆ ఊరు ప్రజలందరినీ నమ్మించి వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు. దీనికోసం నీవేమైనా కష్టపడ్డావా అని. కానీ మూడోవాడైన రామచంద్ర మాత్రం శ్రమని నమ్ముకున్నాడు. అతను సరైన పని చేశాడు. ఏ పనైనా చేయగలడు. ఎవరిని మోసము చేయలేదు, అదృష్టాన్ని నమ్ముకోలేదు.
కష్టపడి ఒళ్ళొంచి పనిచేశాడు అని చెప్పి వాళ్ళ అమ్మానాన్నకి కబురు చేసి ఇద్దరికి ఘనంగా పెళ్లి చేస్తాడు ఆ రైతు. ఇక ఇద్దరు భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. మిగతా ఇద్దరు కూడా జీవితంలో ఎలా మెలగాలో నేర్చుకొని కష్టపడి పని చేసుకోవడం మొదలుపెట్టారు. మన శ్రమను నమ్ముకుంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో అయినా మనం బ్రతకవచ్చు అనేది ఈ కథ సారాంశం. నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.